మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు మధురైలో చీకటి పడితే అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి చాలా మందిని సంహరించేవాళ్ళు తెలుసా? మరి అమ్మవారు ఎలా శాంతి స్వరూపంగా మారిపోయారో తెలుసా? మధుర మీనాక్షి ఆలయం స్థల పురాణం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మేనముల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం ఆమె కుడి భుజం పైన చక్కని రామచిలుక చెక్కుంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురైను పాలించే పాండ్యరాజులు చోళరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధించేవారు. పూర్వకాలంలో మీనాక్షి అమ్మవారు రాత్రి వేళల్లో దుష్ట శిక్షణ హింసకు పాల్పడేది. అందులో భాగంగా కొందరు నిరపరాధులు కూడా ఆమె హింసకు గురి కావాల్సి వచ్చేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్విక్కులను పిలిచిన పాండ్యరాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేది అమ్మవారు. ఇక చేసేదేమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదు అంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకొస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. అక్కడి క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అంటే శివుడు కూడా ఏమీ చేయలేక అంతా చూస్తూ ఉండిపోయాడు. అలాంటి సమయంలో మధురైలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు. అత్యంత భక్తి శ్రద్ధలతో అతన్ని ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, మేం చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రతి ప్రాణిని బలి తీసుకుంటోంది అని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ గృహస్థుల ఇంట ఉండరాదు అని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను, అడ్డు చెప్పొద్దు అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. అమ్మవారు ఈ యువ సన్యాసిని బలి తీసుకుంటుంది, ఈ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుంది అని బాధపడసాగాడు. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. నెల క్రితం ఈ మండపంలోనే మేమందరము నిలుచుని అమ్మవారిని తనివి తీరా ఆరాధించుకున్నాము. ఆ తర్వాత గర్భగుడిలో శ్రీచక్రం వద్ద కూర్చుని అమ్మవారి హారతి తీసుకున్నాం. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. చీకటి పడింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మోగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. అప్పటి వరకు గర్భగుడిలో ప్రశాంతంగా ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆది శంకరాచార్యులను గమనించింది. ఎవరితడు? ఎంత తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడేంటి? తనని చూస్తే అమ్మకు ప్రేమ పెళ్ళుబుకుతోందేంటి అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఆ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు మహాకాళి అమ్మవారిని కళ్ళారా చూశారు. ఆదిశంకరుడిని సంహరించబోయి ఆగింది మీనాక్షి తల్లి. ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు తన తల్లి అందంగానే కనపడుతుందన్నట్టు ఆది శంకరాచార్యులు ఉగ్ర మహాకాళి రూపంలో ఉన్న అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆది శంకరాచార్యులను సంహరించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను, నువ్వెవరు?
నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహుతి అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కాని ఆటన్నాక పందె ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి తల్లి. నేను ఓడిపోతే నీ ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వోడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. అమ్మా, ఆటలో నువ్వోడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేనోడితే మొదట నేనే ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరగబోతున్న కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. శంకరుల వాక్కు విన్న అమ్మవారు నీ ప్రతి మాట స్తోత్రంగా అలరారుతుంది అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటాను అని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ పిల్ల యోగిని ఓడించకూడదు అని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యుని తొలి విజయం ఇదే. వరుస శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడొచ్చేస్తాడు, తానోడిపోతే సంహారం ఆపేయాల్సి వస్తుందంటూ ఆటపై దృష్టి కేంద్రీకరించింది. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆట వైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రమని, నా పావులన్నీ మధ్య గడిలోకి తీసుకువెళ్ళి తనను శ్రీచక్రంలో బంధించాడు అని కాని అమ్మవారు గుర్తించలేదు. ఆదిశంకరుడు ఇలా అంటున్నాడు, అమ్మ, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాల మాయతో నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్నిసించి సర్వదేవత సాక్షాత్కారం పొందాలి. నిన్ను మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచున్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం పరమశివుడునైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పటి నుండి అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుని మధురై రాజ్య ప్రజల రాజుల హృదయాలలో నిలిచిపోయి జగద్విదితమైనది ఈ మీనాక్షి తల్లి. ఇది మధురైలోని మీనాక్షి తల్లి స్థల పురాణం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.